Hi and welcome to my channel. So this video lo nenu chupiche product review entante idi Maybelline Sun Kisser blush and highlighter. So nenu తీసుకున్న షేడ్ ఏంటంటే 01 డౌన్టౌన్ వాష్. సో ఇదేమి స్పాన్సర్డ్ వీడియో కాదు గైస్, నేను నా ఓన్ మనీ పెట్టే ప్రోడక్ట్ ని కొనుక్కున్నాను. ఐ నో ఇప్పుడు చాలా మంది స్పాన్సర్డ్ వీడియో చేస్తున్నారు దీన్ని, బట్ యాక్చువల్గా నేను అలాంటి ఒక వీడియో చూసే మోసపోయి తీసుకున్నాను అనమాట. ఏదో బాగుంది చూడడానికి అని చెప్పి, బట్ ఓవరాల్గా నేను తీసుకున్నాను. ఇది ఎంఆర్పి మనకి 699 రూపీస్కి వస్తుంది. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఐ థింక్ అది 650 రూపీస్కి ఎంతో ఉంది. మీకు ఎప్పుడు ఇది 5% 10% కంటే, అంటే ఇప్పుడే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి మీకు అంత డిస్కౌంట్స్లో లేదు, బట్ మేబీ కొన్ని రోజులు అయినా డిస్కౌంట్లోకి రావచ్చు. బట్ ఇది మనకి 4.7 ml ప్రోడక్ట్ వస్తుంది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చూసేద్దాము. సో ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ సార్ట్ ఆఫ్ బాటిల్లో వస్తుంది అనమాట మనకి. సో నేను తీసుకున్న షేడ్ 01 అని చెప్పాను కదా. సో ఇంకా ఇది 5 డిఫరెంట్ షేడ్స్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఇదేంటంటే మనకి బ్లష్ అండ్ ఆల్సో హైలైటర్లో యూజ్ అవుతుంది ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను నా ఫేస్ మీద అప్లై చేసుకున్నాను. నేను ఈవెన్ వింగ్ లైట్ని కూడా పెట్టాను కష్టపడి, బికాస్ ఈ ప్రోడక్ట్ మీకు కనిపించాలి అని చెప్పి, బికాస్ నార్మల్ లైటింగ్ లో కనిపించట్లేదు అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా కనిపించట్లేదు. అండ్ ఇది ఏమంటున్నారంటే వీళ్ళు లిటరల్లీ 12 hours ఎంతో ఫేస్ మీద ఉంటుంది అని చెప్తున్నారు, విచ్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ నేను అప్లై చేసి 1 hour కూడా అవ్వలేదు. నేను మళ్ళీ ఇంతకు ఈవినింగ్ ఒకసారి మళ్ళీ రీఅప్లై చేసాను అనమాట, సో దట్ కనిపించాలి అని చెప్పి వీడియోలో. బట్ ఈవెన్ దెన్ అంత కనిపించట్లేదు. నాది ఫేర్ కంప్లెక్షన్ కాదు అలా అని చెప్పి డార్క్ కాదు, నేను మీడియం కంప్లెక్షన్లోకి వస్తాను. ఈవెన్ దెన్ నా ఫేస్ మీద ఇది ఏంటంటే అంత ఎక్కువ కనిపించట్లేదు అనమాట. అంటే మనం చాలా ప్రోడక్ట్ అప్లై చేస్తే అప్పుడు కనిపిస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్గా వెళ్దాం ఒక్కొక్క పాయింట్. సో ఈ ప్యాకేజింగ్ చెప్పాను కదా గైస్, ఇది ఏంటంటే ఇలాగా మనకి వీళ్ళు ఈ బ్యాండ్ ఏంటంటే మనకు కొంచెం లావుగా ఇచ్చారనమాట. సో దాని వల్ల ఏంటంటే మనం ఎక్కువ ప్రోడక్ట్ అంటే తీసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంత ఎక్కువ రాదు. సో అదొకటి బాగుంది. అండ్ ఈ బ్యాండ్ కూడా ఏంటంటే మనకు కొంచెం తిక్కుంది కాబట్టి అప్లై చేసేటప్పుడు ఈజీ అదే అవుతుంది అనమాట. సో నేను మీకు రియల్ టైంలో అప్లై చేసి చూపిస్తాను గైస్. ఆల్రెడీ నా ఫేస్ మీద ఉంది, బట్ ఈవెన్ దాన్ని అంత కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ అప్లై చేసి చూద్దాం. సో నా పోర్ట్స్ అన్ని శుభ్రంగా కనిపిస్తున్నాయి కదా. సో కలర్ చూసారా? సో దీనికన్నా ఇంకోటి లైట్ కలర్ ఉందన్నమాట. నేను బ్లెండ్ చేస్తున్నాను, ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ మనకి ఏంటంటే బ్రషెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మేకప్ స్పంజ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్లెండబిలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఫార్ములేషన్. సో మీరు చూసినట్టు నా ఫేస్ మీద చాలా పోర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పోర్స్ని ఏంటంటే ఇది ఎంఫసైజ్ చేయట్లేదు, చిన్న చిన్న గ్లిటర్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే మీకు పోర్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం లేదనమాట ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు. సో మీరు చూసారు కదా, లిటరల్లీ నా స్కిన్లో కలిసిపోయింది, నాట్ ఈవెన్ కిడింగ్ యూ. అండ్ మీరు చూసినట్టు నా ఫింగర్స్ ఏంటంటే కొంచెం షైన్ అవుతున్నాయి, ఎందుకంటే లైటింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ లైటింగ్ కూడా లేకపోతే ఏంటంటే అంత ఏమీ ఉండదు. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా బుగ్గల మీద కనిపించట్లేదు, ఓకే ఫైన్, నా స్కిన్తో ఏదో ఇష్యూ అనుకుందాం. సో ఇప్పుడు నేను మీకు హ్యాండ్ మీద స్వాచెస్ చూపిస్తాను. సో ఇక్కడ అప్లై చేద్దాం దీన్ని. సో మీరు చూసినట్టు ఈ షేడ్స్ ఏంటంటే షేడ్ రేంజ్ అనేది అస్సలు బాగాలేదు, 5 షేడ్సే ఉన్నాయి. అండ్ ఇదేంటంటే మరీ అంత లైట్ షేడ్ కూడా కాదనమాట, దీనికన్నా డార్క్ షేడ్స్ ఉన్నాయి. బట్ నేనేంటంటే మరీ బ్రాన్జర్లా కాకుండా కొంచెం న్యాచురల్ బ్లష్లా ఉండేది తీసుకుందామని చెప్పి ఈ పర్టికులర్ షేడ్ని నేను ఆర్డర్ పెట్టాను. సో మీరు చూస్తున్నారు కదా, అది ఏంటంటే నా స్కిన్ టోన్లోకి అది బ్లెండ్ అయిపోతుంది. సో యాజ్ యూ కెన్ సీ అది కంప్లీట్గా బ్లెండ్ అయిపోయింది. అండ్ కొంచెం చాలా అంటే చాలా తక్కువ పీచీ టోన్ వస్తుంది. సో చాలా ఫేర్ కంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది యాజ్ ఎ బ్లష్ అండ్ ఆల్సో యాజ్ ఎ హైలైటర్. బట్ మీకు కనుక మీడియం స్కిన్ టోన్, నా స్కిన్ టోన్, లేకపోతే నాకన్నా డార్క్ స్కిన్ టోన్ ఉంటే మీకు జస్ట్ ఒక హైలైటర్లా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ కనిపించట్లేదు, బట్ నేను ఏంటంటే ఒకసారి క్లోజ్అప్ షాట్ అది పెడతాను. చాలా అంటే చాలా చిన్న చిన్న షిమ్మర్ పార్టికల్స్ ఉన్నాయి గైస్. అదేంటంటే మనం దగ్గరకు చూస్తే మనకు అవి కనిపిస్తాయి అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో అంటే దూరం నుండి చూస్తే ఓకే గ్లో అవుతుంది అన్నట్టుంది, బట్ మనం దగ్గర నుండి చూస్తే ఏంటంటే ఏమో మేకప్ వేసింది అందుకనే గ్లో అవుతుంది అన్నట్టు తెలిసిపోతుంది. సో ఎన్ని లేయర్స్ నేను వేసినా కానీ ఈవెన్ హైలైటింగ్ కూడా అంత ఎక్కువ లేదు ఈ ప్రోడక్ట్ తోటి. చాలా న్యాచురల్, వీళ్ళు చెప్పినట్టు చాలా న్యాచురల్ గోల్డెన్ గ్లో అది అంటున్నారు కదా, అది కూడా ఏంటంటే నిజంగా సన్ హిట్ అయినప్పుడే మనకు అది మెరుస్తూ ఉంటుంది, లేకపోతే ఈవెన్ అది కూడా కనపడదు. అగైన్ సబ్జెక్టు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను నచ్చని దానిలో ఉన్నాను. లిటరల్లీ నేను 699 700 లిటరల్లీ వేస్ట్ అయిపోయాయని అనిపిస్తుంది నాకు. అండ్ మీరు ఫేర్, నేను చెప్తున్నట్టు మీకు చాలా ఫేర్ కంప్లెక్షన్ ఉండి లైట్ మీడియం ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు, కానీ డార్క్ అయితే మీరు తీసుకోవద్దు. ఒకవేళ మీరు మీడియం కంప్లెక్షన్ ఉంటే ఏంటంటే డార్క్ షేడ్స్కి వెళ్ళండి. మనకి డార్క్ అని చెప్పి వాళ్ళు 3 ఫేర్, మీడియం, డార్క్. అండ్ నేను ఇక్కడ పిక్ ఇంక్లూడ్ చేస్తాను. సో డార్క్ వాళ్ళకి ఏ షేడ్స్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారో మేబీ మీరు అది యూజ్ చేసుకోవచ్చు, బికాజ్ అప్పుడు మేబీ అయినా కనిపించచ్చేమో. నేను నిజంగా చాలా పిగ్మెంటేషన్ ఉంటుందేమో అని చెప్పి
ఎందుకంటే నేను రివ్యూస్ అవి చూసి మోసపోయి అసలు పిగ్మెంటేషన్ ఉంటుందేమో మరి ఓవర్గా ఉంటుందేమో కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పి అప్లై చేసుకుంటాను. ఈవెన్ నా మిర్రర్లో చూస్తుంటే కూడా ఏడిపోతుంది బికాస్ ఏమీ లేదండి నా స్కిన్ మీద. సో యా ఓవరాల్గా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. నేను నాకు అప్పుడు యాక్చువల్గా బాగాలేదు, నాకు హెల్త్ ఇష్యూస్ అవి వచ్చేసి నేను ఏంటంటే సరే ఏదైతే కొనుక్కుని హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పి కొనుక్కున్నాను. లేకపోతే అసలు కొన్నాను ఎంత 500 అబౌవ్ నేను ఎప్పుడు కూడా కొన్ను. బట్ యా ఎనీవేస్ నేను కొన్నాను అండ్ డిసప్పాయింటెడ్. సో దీంట్లో వేరే బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో వైటమిన్ ఈ ఉందంటున్నారు అండ్ ఆల్సో నాన్ కొమోడోజెనిక్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ వీగన్ ప్రోడక్ట్. సో అన్ని బాగానే ఉన్నాయి బట్ కనిపించాల్సిందే కనిపించట్లేదు. ఇది మీకైనా కనిపిస్తుంది, నాకైతే కనిపించట్లేదు. ఏమైనా నాకు లైక్ ఆ స్క్రీన్లో కూడా నాకు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. రింగ్ లైట్ కూడా పెట్టాను గైస్. రింగ్ లైట్తో ఐ మీన్ ఇలా ఉంటే జస్ట్ ఇమాజిన్ రింగ్ లైట్ లేకుండా నార్మల్గా మన ఇంట్లో నార్మల్ లైట్లో అసలుకే కనబడుతుంది. సో నేనైతే పక్కా రికమెండ్ చేయను. మీకు ఒకవేళ లైట్ స్కిన్ టోన్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు పక్కా. మీకు అప్పుడు బ్లష్ అండ్ హైలైటర్ లైక్ గోల్డెన్ గ్లో లైక్ అది బాగా అనిపిస్తుంది. బట్ మీరు మీడియం అండ్ డార్క్ ఉంటే అసలు దీని సైడ్ కూడా వెళ్ళదు. మీరు మీడియం ఉంటే మీ ఇష్టం, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బట్ డోంట్ గో విత్ 01 డౌన్ టౌన్ రష్. మేబీ వేరే షేడ్స్ తీసుకోండి బట్ ఇది మాత్రం తీసుకోవద్దు. అన్ని బాగానే ఉన్నాయి ప్రోడక్ట్ తోటి, వాళ్ళు క్లెయిమ్ చేసేవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ అన్ని ఫేర్ స్కిన్ వాళ్ళకి అనమాట, డార్క్ స్కిన్ టోన్స్ వాళ్ళకి కాదు. సో ఎస్ దాట్స్ ఆన్. నేను యాక్చువల్గా మీకు డౌట్ ఉంటే ఈరోజు ఒకటే కాదు, నేను ఈవెన్ షార్ట్స్ కూడా తీసాను. సో షార్ట్స్లో కూడా వెళ్ళి చూడండి. నేను డైలీ మేకప్ వేసుకునేటప్పుడు ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అయింది నేను కొని. ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే కొన్నాను. నేను రోజు ట్రై చేస్తున్నాను డిఫరెంట్ మేకప్ టెక్నిక్స్ తోటి. ఇదేమైనా వర్క్ అవుతుందేమో. బ్లష్ అప్లై చేసి దానిపైన అప్లై చేస్తాను, బ్లష్ లేకుండా ఈ రోజు అప్లై చేసినట్టు చేశాను. నథింగ్ ఈజ్ వర్కింగ్. లైక్ సీరియస్లీ ఏం వర్క్ అవట్లేదు. ఆఖరికి నేను నా ఫేస్ మీద తెల్ల పెయింట్ లాంటి ఫౌండేషన్ వేసి అప్పుడు అప్లై చేస్తే కొంచెం కనిపిస్తుంది. సో స్కిన్ టోన్ సో మీరు ఫేర్ ఉంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది గైస్, లేకపోతే వేస్ట్. సో యా దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అగైన్ అది ఎఫిలియేటెడ్ లింక్. సో that's all for today's video. Then we next video like I'll start till then. Take care. Bye, sunshines.